ఎంతో అంగరంగ వైభవంగా 5వ అలంకరించారు. ఇందాక రావులు చూడలేని వారు ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తులు చంద్రబాబు వాస్తవులు శాంపూర్ బ్రహ్మయ్య గారు శ్రీ శ్రీ పౌరస్వామి అంగమ్మ గ్రామ దేవత ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి 1120 రూపాయలు కానుకలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు శ్రీ శ్రీ పౌరస్వామి అంగమ్మ గ్రామ దేవతలు సర్వస్వామి కాపాడి రక్షించగాక. అలాగే భక్త మహిళల మా గ్రామం పౌరస్వామి అంగమ్మ గ్రామ దేవతల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బంది పడకూడదని గ్రామ సభ్యులు రిక్వెస్ట్ చేసి అడగగానే ఏపీఎస్ఆర్టీసీ జగన్ గారు డిపో మేనేజర్ గారు వెంబడి మనకి స్పెషల్ గా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులు కూడా వాస్తవులు కొమ్మరిగిరి నరసింహారావు గారు 100 రూపాయలు, చిత్తారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారులు సురేష్ రెడ్డి గారు 5001 రూపాయలు, గడుగుడి నరసింహారావు గారు 511 రూపాయలు, గారు 501 రూపాయలు, భక్త మహాజనులార స్వామివారి దర్శన ఆయన వస్తుంది అన్న ప్రసాదం జరుగుతుంది. వారు వచ్చినటువంటి భక్త మహాజనులు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. భక్త మహాజనులారా మీరు తిన్నటువంటి ప్లేట్లు గ్లాసులు కాటర్ కప్పులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలోనే వేయండి, ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. దయచేసి గమనించి కాటర్ కప్పులోనే వేయవలసిందిగా కోరుతున్నాము. స్వామివారి దర్శనం అయిన వెంటనే అన్న ప్రసాదం సేకరించవలసిందిగా భక్త మహిళలకు మహిళ తెలియజేయడమైంది. ఎవరు లోపలికి రావద్దు, యాగంలో చుట్టూ కానీ యాగంలో లోపలికి రావద్దు. ఎవరు అందరూ ఇంకా ఏమీ లేదు తల్లి, యాగం సమాప్తమైనది. మీరు అక్కడ దేవాలయంలో అమ్మవారిని మంచిగా మా అడ్డే ఉండండి తల్లి, అట్టే రండి అమ్మా, అటు రండి తల్లి, అట్టే రండి, వెనక నుంచి రండి తల్లి. ఆ అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళండి, లేదంటే అమ్మవారి కోపం వస్తుంది.
గడిపూడి నరసింహారావు గారు 511 రూపాయలు. గడిపూడి జానకిరామయ్య గారు 551 రూపాయలు. పెనుగొండ నెల్లూరు వాస్తవులు పెనుగొండ కోటిరెడ్డి గారు 1116 రూపాయలు. కొనతాలపూడి వాస్తవులు నారాల పుల్లారెడ్డి గారు 100 రూపాయలు. కర్ణాటి శివారెడ్డి గారు 100 రూపాయలు. కూచిపూడి వెంకటేశ్వర గారు 61 రూపాయలు. బాబు హలో హలో నాయన ఉసికి వెంకటేశ్వర రెడ్డి గారు 50 రూపాయలు. వెంకటరెడ్డి గారు 100 రూపాయలు. తోట సైదులు గారు 100 రూపాయలు. వేమిరెడ్డి రామిరెడ్డి గారు 101 రూపాయి. హలో హలో ఏమండి అయ్యగారు మరి కొద్దిసేపటి మరికే ఉంటారు. యంత్రాలు రాయించుకున్న వాళ్ళు ఎంబటో వచ్చి యంత్రాలు తీసుకొని పోండి. తర్వాత మేము కోదాడు పోతాం, కోదాడు వచ్చి యంత్రం తీసుకోండి. అయ్యగారు ఇంటికి వచ్చి అయ్యగారు వెళ్ళిపోతే మటుకు ఇక మా యంత్రం పోయిందని మటుకు మీరైతే అనద్దు. మీ యంత్రం వచ్చి తీసుకొని పోండి. హలో హలో భక్త మహాజనులకు మాకు విజ్ఞప్తి. విగ్రహాలకి ఇప్పుడే సిమెంట్ వేశారు టాబీ మేసులు. వాటిని కదిలించకుండా ఉండాలి. యంత్రం వేసాక దండం పెట్టుకోండి. సోమవారం తాగితే సోమవారం విగ్రహాలు వంకరగా ఉంటాయి. గమనించి తాగకుండా వంకరగా ఉంటారు. సిమెంట్ ఇప్పుడే కొత్తగా ఆరిపోలేదు ఇంకా. కావున భక్త మహాజనులు గమనించి సోమవారం కాకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే భక్త మహాజనులారా, సోమవారిలో అమ్మవారిని ఎంతో సుందరంగా ఎంతో రంగరంగ వైభవంగా అలంకరించారు అయ్యగారులు. సోమవారిని అమ్మవారిని అలంకరించాక కనులారా చూసి సోమవారి ప్రభాకర్ రసాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఇందాక ప్రతిష్ట కార్యక్రమంలో అనామడిగా ఉంది. సోమవారిని పూలతోటి పట్టు వస్త్రాలు జరిగింది. అడవుల్లో చూడలేని వారు ఇప్పుడు ప్రశాంతంగా వచ్చి క్యూ లైన్ కూడా ఎంతో లేదు.